హలో అండి అనిల్ గారు. హాయ్. ఈ మధ్య కాలంలో కవిత గారిని చూసారా? మొన్నటి వరకు ఒక తండ్రి చాటు బిడ్డలాగా. ఓకే. యా యా. ఓకే. ఇప్పుడు కేసీఆర్ ఫోటో కూడా గారి లేకుండా వెళ్తాను ముద్దుల తనయ్యగా పేరొందిన కవిత గారు లైఫ్ టైం ముద్దులు కూతుర్లు ఉండరు కదా మా. ఇప్పుడు పక్కా పొలిటీషియన్ లాగా, అంటే తన తన వ్యవహార శైలి కావచ్చు, భాష కావచ్చు, అటైర్ చాలా ఇంపార్టెంట్, రైట్? సో కంప్లీట్గా మార్చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఒకలాంటి నేత చీరలు కడుతున్నట్టు కొప్పు వేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా అంటే నలుగురు మధ్యకి వస్తున్నారంటే పక్కా పొలిటీషియన్గా వస్తున్నారు. ఏమంటారు? షీ ఈజ్ ఎ పొలిటీషియన్. ఐ మీన్ లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. ఐ సెడ్ లాస్ట్ టైం నేనేం చెప్పినానంటే ఆమె లైనెస్ బయటకు వచ్చింది, మిగతా వాళ్ళందరూ బంద్ చేసుకోవాల్సిందే అని చెప్పినా నేను. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్ కవిత గారు టు కమ్ అవుట్. ఇంకా ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. యాక్చువల్గా ఆమె పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేస్తారు అని, ఒక గ్రాండ్ స్కేల్లో ఎర్త్క్వేక్ క్రియేట్ చేస్తారని, సునామీ క్రియేట్ చేస్తారని, చెయ్యాలని మొట్టమొదటి తెలంగాణ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని నేనైతే కంప్లీట్గా సపోర్ట్ చేయడానికి ఉన్నాను. లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పినా నేను. సో ఆమె ఐ థింక్ అదే రూట్లో ఉన్నారు. సో ఆమె కొప్పు పెట్టుకుందా అంటే పొలిటికల్ అటైర్లో పోతున్నారు. ఐ థింక్ దేనికైనా లుక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము కొంతమంది పొలిటీషియన్స్ ని చూసాం అనుకోండి, ప్రైవేట్ పార్టీస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా తయారవుతూ ఉంటారు. ఎక్కువగా బతుకమ్మలో మనం పార్టిసిపేట్ చేసేవారు కవిత గారు. అండ్ ఇంతకు ముందు పొలిటికల్ మీటింగ్స్ లో అటెండ్ అయినప్పటికీ కూడా కాస్త హెయిర్ లీవ్ చేసుకుని, ఓకే మంచి పట్టు చీరలే కట్టేవారు అనుకోండి, బట్ హెయిర్ లీవ్ చేసుకుని అంటే ఒక ముద్దుల కూతురుగా కనిపించేవారు. ఇప్పుడు అలా కాదు, పెద్దరికం కనిపిస్తోంది, హుందాతనం కనిపిస్తోంది. చాలా మంది శశికళ గారిని గుర్తు చేసుకుంటున్నారు ఆ కొప్పు చూసి. ఓకే ఓకే. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, నేను అన్నది ఏమంటే ఏమంటారు, జాగృతి అధ్యక్షురాలు అనేటువంటి ఇమేజ్లో నుండి ముఖ్యమంత్రి ఇమేజ్లోనికి ఆమె రావాలి. ఆమె తీసుకోవాల్సిన డైరెక్షన్ అది. పెద్ద డెసిషన్స్లోకి వెళ్ళిపోవాలి. ఆమెకు ఆల్రెడీ ఉన్న ఎబిలిటీస్. మొన్న నేను వింటా ఉన్నాను, మా డాడీ పిక్చర్ నాకు అవసరం లేదు, గ్రేట్, నో ప్రాబ్లం, గో ఫర్ ఇట్. లేదంటే బట్ యూ నీడ్ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ బిగ్గర్ డెసిషన్స్. అదే అక్కడ ఇబ్బంది. ఇక్కడ ఇప్పుడు చాలా మంది వాళ్ళకి ఇమేజ్ ఉన్నా లేకపోయినా కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకుని ఎన్నికల్లో నెగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ గారు కూతురుగా కేసీఆర్ గారు బొమ్మ నాకు అవసరం లేదు అని అంటే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అంటే బొమ్మతో పనే ముందు మనిషే వస్తుంది కదా. ఇక ఆల్రెడీ ఆమె వచ్చిందంటే కేసీఆర్ కూతురు అని తెలుస్తుంది కదా. తండ్రితో సన్నిహితంగా ఉంటే బొమ్మ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ చూసి జనాలు ఓటేయాల్సిన అవసరం కూడా లేదు. కవిత గారు ఏం చేయగలుగుతారు అనే దాన్ని చూసి ఓటేయాలి. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను అనేది ఏమంటే ఆమె బయటకు వచ్చేయాలా, పొలిటికల్ పార్టీ గ్రాండ్ ఓపెనింగ్ చేయాలా, అండ్ షీ షుడ్ థింక్ ఆఫ్ బికమింగ్ ఏ సీఎం. దట్స్ ఇట్. అదే మూడే గోల్స్తో ముందుకెళ్తే ఆమెకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదంటే షీల్ బికమ్ వన్ ఆఫ్ షర్మిల అండ్ దెన్ యూనో గాన్ కేస్. ఎందుకంటే నువ్వు ధైర్యంతో అడుగేయలేదు అనుకో, కాంపిటీషన్ ఉంది అక్కడ. యువర్ బ్రదర్ ఈస్ దేర్, రేవంత్ రెడ్డి ఈస్ దేర్, వీళ్ళంతా పెద్ద పెద్ద తిమింగలాల మధ్యలో నువ్వు బయటకు వచ్చినావు. చేయగలవు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఖచ్చితంగా. ఐ బిలీవ్ దట్ షీ కెన్ యాక్చువల్లీ బికమ్. ఎందుకంటే ఆమెకి ఉద్యమముల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆమెకి ఆల్రెడీ అటువంటి మైండ్ సెట్ ఉంది. కాబట్టి నేను ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ ఉమెన్ సీఎం అని చెప్తున్నాను. బట్ అదే ధైర్యంతో నువ్వు అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తేనే ఎవరేమంటున్నారో పట్టించుకోవద్దు. గెలుపు సీఎం రెండే ఫోకస్ వెళ్ళి ఆమె ముందుకెళ్తే ఆమెకు ఆల్రెడీ ప్రొఫైల్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, రీసోర్సెస్ ఉన్నాయి, లీడర్షిప్ ఉంది, క్యాడర్ కూడా ఉంది. కాబట్టి ఆమె ఖచ్చితంగా తెలంగాణకి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అయితానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కవిత గారు మీరు ఏమీ వెనకాల ఆలోచించవద్దు, సంకోచించవద్దు, వెనకడుగు వేయొద్దు. సీఎం అవటానికి మాత్రమే పని చేయండి. జాగృతి అధ్యక్షురాలుగా మేము ప్రజలతో మమేకం అవుతాము, ఇదొద్దు. మన లోపల ఉన్నది మనం ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఇక్కడ కేటీఆర్ గారు ఆల్రెడీ సక్సెస్ఫుల్ లీడర్. ఆయన వాక్ చాతుర్యం కావచ్చు, ఆయన నడవడిక కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కావచ్చు, ఐటీ మంత్రిగా పనిచేసిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా కేటీఆర్ గారికి 100% ఒకలాంటి నమ్మకాన్ని ఇచ్చాయి తెలంగాణ ప్రజలు. ఎంత కాదనుకున్నా రాజకీయాలలో మహిళలు అంటే కాస్త వెనకడుగునే వేస్తూ ఉంటారు, వెనకడుగు వేయిస్తారు కూడా.
మరోపక్క రేవంత్ రెడ్డి గారు కూడా గట్టిగానే ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకుని కవిత గారు రావడం అనేది కాస్త కష్టమే. రాగలుగుతారా? పాసిబుల్ బికాజ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఉన్నాయి ఆ పాసిబిలిటీస్? ఖచ్చితంగా దట్స్ వాట్, అది ఆమెలోనే ఉంది, అది ఆమెలోనే ఉంది. అంటే అటైర్ మార్చితే సరిపోతుందా? అటైర్ కాదు, ఇక్కడ పెద్ద నిర్ణయాలు చేయాలి, పెద్ద నిర్ణయాలు చేయాలి. తండ్రిని అనుకరించి, ఎందుకంటే వాళ్ళ డాడీ ఇస్ అ లెజెండ్. నేను లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఆయన అనుకరించి నువ్వు ఖచ్చితంగా పెద్ద స్టెప్స్ వేసుకుంటా. అంటే ఏమంటారంటే ఇన్ఫీరియారిటీ, మైనారిటీ ఇట్లా చిన్నగా ఆలోచించకుండా ముందున్నది మీ అన్నయ్య కానీ రేవంత్ రెడ్డి కానీ నువ్వే సీఎం. ఎందుకు కేటీఆర్ గారి కన్నా మీకు కవిత గారు బెస్ట్ అనిపిస్తున్నారు? అది చాలా మందికి వస్తున్న డౌట్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ కంట్రీ, రైట్? అంబేద్కర్ గారు అన్నాడు కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంపార్టెంట్. సో ఆమె సీఎం అవటం అనేది అది తెలంగాణకు కూడా మంచిది అని అంటాను నేను. తెలంగాణ ఉన్నటువంటి మహిళలందరికీ అంటే బస్సులు ఫ్రీ ఇవ్వటం కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే కవిత గారు నిలబడిన స్థానంలో కవిత గారికి ఓట్లేసి ప్రజలు గెలిపించలేదు. వద్దు అనుకుంటే పిలిపించుకుని ఎమ్మెల్సీలు ఇచ్చిన సందర్భాలు మనం చూసాం. ఒక నియోజకవర్గంలోనే కవిత గారికి ఆ దమ్ము లేనప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజలు ఆమెను చేసుకుంటారంటే ఆమె తీసుకున్న నిర్ణయాల మీద ఉంటుంది అది. ఎవ్రీథింగ్ యూనో ఏమంటారు, వాళ్ళు వేసిన అడుగులు బట్టి వాళ్ళు ముందుకెళ్ళేదానికి ఉంటుంది అనమాట. సో అటువంటి అడుగులు వేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్గా. ఏం చేయాలంటారు గ్రాండ్ లాంచ్ పార్టీ. ఇప్పుడు కవిత గారు ఏం చేయాలి? అటైర్ అయితే మార్చేశారు. ఇప్పుడు ముద్దుల తనయ్య, ముద్దుల కూతురు, చిన్నపిల్లగా లేరు. పర్ఫెక్ట్ పొలిటీషియన్గా అటైర్ అయితే కంప్లీట్గా మారిపోయింది. ఆమెను చూస్తుంటే చాలా హుందాగా కనిపిస్తున్నారు. ఇంకేం మారాలి? ఇంకా చాలా విషయాలు అంటే ఏమంటారు, సీఎం రేసులో ఉన్నాను అనేటువంటి ఫస్ట్ స్పాట్లో నేనే ఉన్నాను అనే స్పాట్లోకి వెళ్ళాలి. స్పార్క్గా రాష్ట్ర ప్రజల మొత్తం కనుదృష్టిని ఆకర్షించేటువంటి యాక్టివిటీసే కానీ ఏమంటారు స్ట్రాటజీ కానీ అడాప్ట్ చేసుకోవాలా. ఈమెనే ఇక నెక్స్ట్ సీఎం అనిపించేటట్టుగా ఆమె అడుగులు వేయాలి. అంతేగాని అక్కడ ఎక్కడ మిస్ అయినా కానీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తే ఆమెకైతే ఖచ్చితంగా సీఎం అవడానికి. ఇప్పుడు రాజకీయాలలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతే మన ఎదురుగున్న వ్యక్తిని మాటల ద్వారా వాళ్ళని మనం ఢీ కొట్టగలగాలి. తండ్రిని అట్లా ఫేస్ టు ఫేస్ ఢీ కొట్టగలుగుతారా? అన్నని ఫేస్ టు ఫేస్ ఢీ కొట్టగలుగుతారా? ఎంత కాదన్నా ఆ బంధుత్వ ప్రీతి ఉంటుంది, అన్న ప్రీతి ఉంటుంది. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత అవన్నీ వెళ్ళిపోవాలని వద్దు అంటే కాదు, అన్న కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఎవరు కాదు. ఇక్కడ నీ దృష్టిలో కనపడాల్సింది 5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కనిపించాలా, వాళ్ళకున్న సమస్యలు కల్పించాలా, వాళ్ళని ఎట్లా సమస్యలు తీర్చాలి అనేది కనిపించి ఆ రకంగా అడుగులు వేసుకుంటూ వెళుతున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా సీఎం అయిపోతావు. చూద్దాం, ఖచ్చితంగా అయిపోతుంది అదనమాట. కవిత గారు ఏం చేస్తారు? ఆల్ ది బెస్ట్ కవిత గారు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యాజ్ ఎ సీఎం ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ.